వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. ఒరే మై డియర్ కాటరమ్మ కొడుకులు, లాస్ట్ మ్యాచ్ ఎట్లా మిస్ అయింది, కానీ ఈ మ్యాచ్ అయితే మిస్ అవ్వకూడదు. ఎలాగైనా సరే 300 దాటియాల్సిందే. అరే పులియా, నువ్వు మాట్లాడుతుండే మాటలకి మొన్న నువ్వు చేసిన పర్ఫార్మెన్స్కి అసలు ఏమైనా మ్యాచ్ అవుతా ఉండే. వస్తావు ఫస్ట్లోనే మింగించుకోపోతావు. ఇట్లు చేస్తే ఎక్కడొస్తుంది 300? అట్లీస్ట్ ఈ మ్యాచ్లో కొట్టు. అరే క్లాసన్ బ్రో, నువ్వైతే నా గురించి అసలేం టెన్షన్ తీసుకోకు. పులి ఎనీ టైం ఫామ్లోనే ఉంటాడు. లాస్ట్ మ్యాచ్ అంటావా? పిల్ల టీముల పైన అంతా ఈ పులి ఫామ్లోకి రాడు. మెయిన్ పెద్ద మ్యాచ్లోనే వచ్చేది. ఈ మ్యాచ్లో వచ్చి చూపిస్తా, పులి ప్రతాప్ ఏంటో చూపిస్తా. ఏం వస్తావో ఏమో, నాకు డౌటే. అరే ఈశాను, డౌట్ ఎందుకు పడతావు చెప్పు. నీకో మెయిన్ రీజన్ చెప్తున్నా. కేకేఆర్ బౌలింగ్ ఏముంది చెప్పు, మొత్తం డొల్లా. ముందు అట్లీస్ట్ ఆ చక్రవర్తి, ఆ సునీల్ నారాయణ బాగేస్తా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు కూడా కొట్టేవాళ్ళే. నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు. పక్క ఈ మ్యాచ్లో 300 అయితే కొడుతున్నాం, రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. చాలు బౌలింగ్ గురించి మనమిద్దరే మాట్లాడుకోవాలి. మరి మేము కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ చూసి మీ బౌలర్లకు అయితే ఆర్సీబీ బ్యాటర్లు బత్తాయి చూసి పిండేసిండారు కదా. మా బౌలింగ్తో అట్లీస్ట్ 19వ ఓవర్ కన్నా పోతుంది, కానీ మీ బౌలింగ్తో 15వ ఓవర్లోనే కుక్కను బాధినట్లు బాధేసింటారు. మీతో కంపేర్ చేస్తే మా బౌలింగే కొంచెం స్ట్రాంగు. ఓకే బౌలింగ్ గురించి మనం ఎంతసేపు మాట్లాడినా టైం దా బొక్క. బ్యాటింగ్లో కూడా మీతో కంపేర్ చేస్తే మా టీమే స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ టైం చూసిరు కదా, ఫస్ట్ బ్యాటింగ్ చేసి 220+ అయితే కొడుతుంది. అది ముంబై బౌలింగ్ లైనప్ పైన కొట్టింటాము. అట్లుంటుంది ఈ కేకేఆర్తోని. నేనే కాదు, ఫిన్నెలను కూడా మంచి ఊపులో ఉంటారు. కాబట్టి ఈ మ్యాచ్ పక్క 250+. అంతే మ్యాచ్ ఆడుతూ ఉండేది కూడా ఈడెన్ గార్డెన్స్లోనే, అంటే మా హోమ్ గ్రౌండ్. కాబట్టి ఈ మ్యాచ్లో పక్క అడ్వాంటేజ్ మాకే ఉంటుంది, గెలిచేది కూడా మేమే. అడ్వాంటేజ్ ఏం లేదమ్మా. బ్యాటింగ్లోకి రావుడే, ప్రతి బాలు 6 కొట్టుడే, అదే మాకు తెలిసిండేది. కమిన్స్ బ్రో, ఏంది ఇది? కావ్య పాప అయితే నన్ను 16 కోట్లు పెట్టి తీసుకుంది. అన్ని కోట్లు పెట్టి తీసుకొని బెంచ్ పైన కూర్చోపెడతారా? ఇది అన్యాయం. నన్ను కూడా మ్యాచ్లో ఆడిపించుకోండి. అరే స్టోను, నేను ఆల్రెడీ కావ్య పాపతో అయితే మాట్లాడేశా. నువ్వైతే ఈ మ్యాచ్ పక్కా ఆడుతూ ఉంటావు, ఫిక్స్ అయిపో. పక్క ఈ మ్యాచ్లో నువ్వు కొట్టాల్సిందే. ఈ స్టోన్ పవర్ చూపించాల్సిన టైం అయితే ఆసన్నమైంది. ఈ కేకేఆర్ పైన సెంచరీను హాఫ్ సెంచరీ చూపించాల్సిందే. అరే ఈశాను, ప్రస్తుతానికి ఉన్న సినారియో ప్రకారం ఎవరు టాస్ గెలుస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తూ ఉంటారు. అది టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎత్తుకోవాలా, మ్యాచ్ గెలవాలా. దయచేసి ఈ మ్యాచ్ అయితే టాస్ గెలుద్దాం. టాస్ గెలుద్దాం, మ్యాచ్ గెలుద్దాం.